మార్కు సువార్త 7వ అధ్యాయం. प्रभु के मेज में भाग लेने के पहले मार्क समाचार उसका 7वां अध्याय చివరి వచనం 37వ వచనం కలిసి చదువుకుంటాం. मार्क समाचार उसका 7वां अध्याय और अंत की वचन पढ़ेंगे. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినట్టుగాను మూగవారు మాట్లాడట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడరి. वे बहुत ही आश्चर्य में होकर कहने लगे, उसने जो कुछ किया सब अच्छा किया. वह बहरों को सुनने की और गूंगों को बोलने की शक्ति देता है. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ये सब कुछ अच्छा किया. ఉదయకాలం మనం చూసినాము ఆయన చేసిన సృష్టి, सभी हम देखे हैं जो उसने बनाया सृष्टि, ఆయన అధికారము, उसका अधिकार, ఆయన మనల్ని కలిగజేసిన విధానము, वो हमें बनाया वो विधान, ఆయన సమస్త పనులు జరిగిస్తున్నాడు. वो सब कुछ काम बनाते आया సమస్తమును మనకు బోధిస్తూ బోధకుడుగా ఉన్నాడు. और सब कुछ हमको सिखाते हुए गुरु बनाए. ఇప్పుడు మనం చూస్తాము, अभी हम देखते మరి हैं మనం బాగుగా ఏమి చేయాలి? अभी हम सब अच्छा क्या करना. దేవుడైతే అన్ని బాగుగా చేశాడు. आप यीशु ने तो सबको अच्छा किया, మనం ఆయన हम పిల్లలమైనందున उसके प्रजा बन गए. మనం ఏమి బాగుగా చేయాలి? हम क्या अच्छा करना है. ఏదైనా బాగుగా చేయగలుగుతున్నామా? अगर कुछ अच्छा कर सकते हैं क्या. మనం చేసే పని ఒకటైనా మంచిది ఉందా? हम जो काम कर रहे हैं कम से कम एक तो भी अच्छा है, లేక అన్ని మన పనుల ద్వారా ఇతరులకు అభ్యంతరం ఉందా? या फिर हमारे कामों को द्वारा दूसरे को मतलब आतंक है. మన పనులు ఇతరులకు మేలుకరంగా ఉండాలి. हमारी काम जो है दूसरे के लिए भलाई कारण बनना, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. दूसरे के लिए आदर्श रहना, ఇతరులు ప్రోత్సహించబడేటట్టుగా दूसरे ఉండాలి. लोग प्रोत्साहित होना, ఇతరులుగా చేయడానికి ఇష్టపరితంగా ఉండాలి. दूसरे लोग वो काम करने की इच्छुक होना उनको. కనుక మనం చేసే పనులు బాగుగా చేయాలి. हम जो काम करते हैं वो अच्छे काम करना ఏం चाहिए. బాగుగా చేయాలి? क्या काम करना अच्छे. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. यहाँ भी 5 विषय है, కానీ సమయాన్ని బట్టి చూస్తాము. लेकिन समय के अनुसार हम आगे बढ़ेंगे. గమనించండి. देखिए. మొదటి విషయం पहला యోబు గ్రంథం अय्यूब की पुस्तक 8వ అధ్యాయం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 8 अय्यूब की पुस्तक 8 अध्याय వర్స్ 9 9వ వచనం. उसका 9 पद देखिए. కాదన్నా, యోబు 7 క్షమించండి, అదేనా 8 9 8 9 రైట్, చదవండి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము, బావుగా తెలుసుకొనుము. क्योंकि हम तो कल ही के हैं और कुछ नहीं जानते, और पृथ्वी पर हमारा दिन छाया के समान बीतते जाते हैं. మునుపటి తరం వారి సంగతులు తెలుసుకొనుము. देखिए यहाँ लिखा है हम तो कल ही के हैं और उसके सब कुछ जानते हैं, सब कुछ नहीं जानते हैं. వారి పితరులు పరీక్షించిన దాన్ని బావుగా తెలుసుకొనుము. उनके जो पूर्व लोग जो मतलब परीक्षा की उनको हम पूरा जानेंगे. బావుగా తెలుసుకొనుము. अच्छा जानना. ఏం తెలుసుకోవాలా? क्या जानना है. మన పితరులు ఏం చేశారు తెలుసుకోవాలా. हमारे पूर्वज लोग क्या किए और हम जानना మన चाहिए. పితరులు చేసిన పని మంచిదా చెడ్డదా తెలుసుకోవాలా. हमारे बाप दादी जो काम किया अच्छा है या नहीं है वो जानना चाहिए. వాళ్ళు వాక్య ప్రకారం చేశారా, వాక్యానికి భిన్నంగా చేశారా वो చూడాలా. वचन के अनुसार किए उसके विरुद्ध किए वो देखना है. మనం ఎలా చేస్తున్నాం చూడాలా. हम कैसे देख रहे हैं वो देखना है. మనం చేసింది బాగా చేస్తున్నామా, వాళ్ళు బాగా చేశారా చూడాలా. हमने क्या जो अच्छा किया वो है कि वो लोग जो अच्छा किए वो है. బాగైన దాన్ని మనం తీసుకోవాలా, చెడిపోయిన దాన్ని వదిలిపెట్టాలా. अच्छा वालों को उठाना चाहिए और जो गंदा उसको छोड़ना चाहिए. లోకంలో మాట అంటారు, दुनिया में एक कहावत है, 10 మంది చెప్పిన మాట వినాలనట, देखिए जो 10 लोग बताते हैं उसकी बात सुनना, మనకు నచ్చింది చేయాలనట. या फिर हमको जो पसंद आते वो करना. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? लेकिन यहाँ परमेश्वर क्या बताता है. పరీక్షించండి. परीक्षा करो, जांचो. ఏం పరీక్షించండి? क्या जांचना. ఏది మంచిదో పరీక్షించండి. कौन सा अच्छा है उसे फर्को. దేవుడు సృష్టిని చేసిన తర్వాత ప్రతి దాన్ని క్షుణ్ణంగా చూశాడు. परमेश्वर ने सृष्टि को बनाने के बाद हर चीज को वो शून्य करके देखा. ప్రతిదీ ఆయనకు మంచిగా బావుగా కనబడింది. सब कुछ उसको अच्छा दिखा, అందుకు ఇది మంచిది అన్నాడు. इसलिए इसे अच्छा करके कहा. ఆజ్ఞాపించాడు. वो आज्ञा दे दिया, మంచిది. ये अच्छा है. కనుక మనం బావుగా తెలుసుకోవాలి. हम अच्छे से जानना ప్రతి चाहिए. పనిని మనం చేసే పని మంచిదా కాదా? हम जो कर रहे काम अच्छा है कि మనం नहीं. చేసే పని ద్వారా ఇతరులకు క్షేమం ఉందా, నష్టం ఉందా? हम जो कर
करने वाले काम के द्वारा दूसरों को भलाई है फिर नष्ट है, ఇతరుల మేలు కొరకు చేస్తున్నావా, ఇతరుల హాని కొరకు दूसरे చేస్తున్నావా? की भलाई के लिए कर रहे हैं या फिर हानि के लिए कर रहे हैं? పరీక్షించాలా, जांचना है, చూడాలా, देखना है, తెలుసుకోవాలా. उसे जानना चाहिए దీని ద్వారా ఎంత క్షేమం ఉంది, इसके द्वारा ही कितनी भलाई है, దీని ద్వారా ఎంత నష్టం ఉంది. इसके द्वारा कितना नष्ट है। ఉదాహరణకు उदाहरण, ఒక గోళీ వాడాలనంటే एक टैबलेट लेना है, దాని విషయంలో దాని మంచి విషయాలు, దాని చెడు విషయాలు उसके తెలుసుకుంటారు. बारे में उसके अच्छे भी जानना चाहिए, उसके बुरे भी जानना ఈ चाहिए। టాబ్లెట్ వేసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి? इस टैबलेट के द्वारा क्या मतलब फायदे हैं? కొన్నిసార్లు కొన్ని మందులు వాడడం ద్వారా कुछ बार कुछ दवाई के द्वारा, దాని ద్వారా జరిగే మంచి తక్కువ, జరిగే చెడు ఎక్కువ ఉంటుంది. उसके द्वारा जो अच्छा होता कम और बुरा होना ज्यादा है। అంటే మన బలహీనత తగ్గడానికి ఏది పడితే వేసుకోవాలని కాదు. हमारी कमजोरी के लिए जो बोले वो डालना नहीं। ఉదాహరణకు उदाहरण, మోషన్స్ తగ్గించడానికి, మోషన్స్ इमोशंस कम करने के लिए, తగ్గించడానికి कम करने के ఒక लिए టాబ్లెట్ ఉంది, రిడాల్. एक टैबलेट है रिडॉल। రిడాల్ వేసుకున్న వెంటనే తగ్గుద్ది. रिडॉल डालने से तुरंत बंद हो जाता है, కానీ लेकिन అది సరైన గోలి కాదు. लेकिन वो ठीक गोली नहीं है, దాని ద్వారా కొంత ఇబ్బంది ఉంది. उसके द्वारा इफेक्ट है। అదే దాని స్థానంలో उसके जगह में ఇంకెన్నో ఉన్నాయి, और बहुत सारे, వాటిని వేసుకోండి. उसको डालो, కొంత మెల్లగా తగ్గుద్ది, थोड़ा सा धीरे कम होगा కానీ రిలీఫ్ ఉంటుంది. लेकिन रिलैक्स हो जाएगा। రిడాల్ అనేది తాత్కాలిక, అంటే తొందరగా రిలాక్స్ ఇస్తుంది. वो जो रिडॉल जो है तुरंत बंद कर देता है, కానీ దానికి ఏదో సైడ్ ఎఫెక్ట్ ఉంది. लेकिन उसके पीछे एक इफेक्ट है। అదే విధంగా वो कोई वैसी- మనం ఒకసారి ఆలోచించాలి. हम सोचना चाहिए, మనం చేసే పని ద్వారా సైడ్ ఎఫెక్ట్లు ఎన్ని ఉన్నాయి? हम जो काम करने के द्वारा साइड इफेक्ट कितने हैं? మనం చేసే పని ద్వారా ఇతరుల మీద ఏం ప్రభావం పడుతుంది? हम जो काम करने के द्वारा दूसरे के ऊपर क्या प्रभाव पड़ता అందుకే है? పౌలు అంటాడు, इसलिए पौलुस कहता మీరు है, చేసే పని తెలుసుకొని చేయండి. तुम जो काम कर रहे हो जानकर करो, మీరు తినినను త్రాగినను ప్రభు మహిమ కొరకు చేయండి. तुम जो खा रहे पी रहे वो भी उस प्रभु के महिमा के लिए करो। మీరు మాట్లాడినా, तुम चाहे बात करो, మీరు సమాజంగా కూడినా, चाहे तुम सामाजिक हो, దాంట్లో ప్రభువుకు మహిమ కలగాలి. उसके द्वारा प्रभु को महिमा होना మన चाहिए। మాటలలో, हमारी बातों మన में, క్రియలలో, हमारे क्रियों మన में, ఆలోచనలలో, हमारे विचार में, ఎదుటి వారి మనస్సుకు ఆయాసకరమైన పనులు చేయకూడదు. और दूसरे लोगों के मन को लिया मतलब ठोस नहीं पहुंचाना। మన వస్త్రధారణ కూడా ఎదుటి వారిని ఆకర్షించేటివిగా ఉండకూడదు. हमारे वस्त्र धारण भी और दूसरे को आकर्षित मुताबिक नहीं लेना। ఒక అయ్యగారు చెప్తాడు, एक पंडित कहता है, ఈనాడు ఆడపిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటంటే, आज के दिन लड़कियां मतलब बिगड़ने का कारण, ఆడపిల్లలే కాదు స్త్రీలు కూడా, స్త్రీలు కూడా स्त्रियां भी ఎన్నో అక్కడక్కడ ఈ జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి అని చెప్తారు కదా. उधर इधर उधर चल रहे करके बता देना। ఎందుకు జరుగుతున్నాయి కారణం అంటే ఆడవాళ్లే కారణం అంట. क्यों चल रहे इसका मतलब ये है बहनों का ही। మగోళ్ళని రెచ్చగొడతారు వాళ్ళు. देखिए पुरुषों को मतलब उसका उकसाते हैं, వాళ్ళ అట్రాక్షన్, उनके जो मतलब प्रभावित, వాళ్ళ वस्त्राల స్థితిగతులు, उनकी जो वस्त्र के स्थितिगत को సగం देखकर, వస్త్రాలు, जो आधे वस्त्र, సగం వస్త్రాలు, आधे वस्त्र గింత గింత వస్త్రాలు, बस इतने से पहनते हैं। ఆయనతో ఎందుకు వేసుకోవాలా మరి? उतने भी मत पहनो। కదా, ఆయనతో ఎందుకు వేసుకోవాలి? क्यों उतने? ఆదాము వాళ్ళు ఎంత మంచిగా హ్యాపీగా ఉన్నారు. देखिए आदम अव्वा कितने खुशी में थे वो, ఏం లేదు వాళ్ళకి వస్త్రం. उनके पास कुछ भी नहीं है। అట్లుంటే బెటర్. वैसा रहने से बहुत ही बढ़िया ఈ है, కొంచెం చిన్నది వేసుకునేవాడు. ये इसके बदले। అందుకే ఆయన చెప్తాడు, इसलिए पौलुस कहता है, పౌలుస్ గారు అయ్యగారు, अब वो पंडित कहता है, ఆడవాళ్ళే చెడిపోవడానికి వాళ్ళే కారణం. जो मतलब स्त्रियों का कारण है पुरुष बिगड़ने के लिए। జాగ్రత్త, होशियार, నువ్వేం చేస్తున్నావు తెలుసుకో. तुम जो क्या कर रहे उसे जान लो। చేసే పని ద్వారా ఇది శవమేనా? तुम्हारे जो काम के द्वारा ये भलाई है कि नहीं? చేసే పని ద్వారా శవమేనా? तुम जो कर रहे काम के द्वारा भलाई है నేను कि మాట नहीं? మాట్లాడేది కరెక్టేనా? मेरे जो बातों में कुछ सही है कि नहीं? తెలుసుకో. आप जानो। కీర్తన గ్రంథం भजन संहिता 39వ అధ్యాయం, చాప్టర్ 39 भजन संहिता उसका 39वां verse अध्याय 5 and 6. 5 और 6 ఏం తెలుసుకుంటున్నాడు ఇక్కడ భక్తుడు? पढ़िए यहाँ पे। నా దినముల పరిమాణము నువ్వు బెత్తడెంతగా చేసి ఉన్నావు, లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి వల్లనే ఉన్నాడు. ఒట్టి నీడ, కాసేపు ఉండి కాసేపు గతించిపోతారు. గాలి కొరకు తొందరపడుతుండ్రు. ధనం కూర్చుకుంటారు కానీ ఎవరికి చేజిక్కున్న వారికి తెలియదు. 4 और 5 हे यहोवा ऐसा करी मेरा अंत मुझे मालूम हो जाए, और यह भी कि मेरी आयु के दिन कितने हैं, जिससे मैं जान लूं कि मैं कैसा अलिति हूँ।
देख तूने मेरी आयु बलिष्ठ भर के रखी है और मेरी व्यवस्था तेरी दृष्टि में कुछ ही है, वही सचमुच सब मनुष्य कैसे भी स्थिर क्यों ना हो तो भी व्यर्थ ठहरे है। తెలుసుకోవాలి जानना चाहिए మన జీవిత పరిమాణం ఎంతట, हमारा जीवन का जो परिणाम कितना है। బెత్తడంత. बस एक बिल्लस, బెత్తడంతే ఉందట. एक बिल्लस దాని కొరకు उसके लिए నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. तेरे सम्मुख में मेरा आयुष्काल मतलब नहीं के बराबर है। ఎంత స్థిరుడైనా కూడా కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. चाहे कितने भी स्थिर हो, सिर्फ एक मतलब व्यर्थ ठहरा है। మనం స్థిరులం కాదు. हम स्थिर नहीं है। మరి స్థిరులం కానప్పుడు हम जब स्थिर नहीं है, మన ఆలోచనలు ఎట్లుంటాయి? हमारे विचार कैसे रहते? స్థిరమైన ఆలోచనలు ఉంటాయి. स्थिर के विचार, మన జీవితానికే స్థిరత్వం లేదు. हमारे जीवन को ही स्थिरता नहीं है। జ్ఞాపకం ఉంచుకోండి, याद रखिए, తెలుసుకోవాలి. जानना चाहिए మన జీవితమే స్థిరమైనది కాదు. हमारा जीवन ही स्थिर नहीं है। మనం అస్థిరులం, हम अस्थिर लोग हैं। నీడ వంటి వారు. एक छाया के मुताबिक కొద్ది దినాలు ఈ జీవితం బ్రతకడానికి వచ్చాం. बस कुछ ही दिन इस पृथ्वी पर हम जीने के लिए आए। ఈ జీవితాన్ని ये जीवन को ప్రభువు మనకి ఎట్లా ఇచ్చాడో అట్లా గడపడానికి ఇష్టపడాలి. प्रभु हमको जैसा दिए और वैसे बिताने के लिए कोशिश करना। ప్రభు ఇచ్చిన అందమును చెరపడానికి ప్రయత్నించు. प्रभु ने जो दिया हमें खूबसूरत को बिगाड़ने की कोशिश नहीं करना। ప్రభు ఏ విధంగా నిన్ను ఉంచాడో ఆ విధంగానే प्रभु ने तुम्हें जैसा बनाया वैसे ही रहो। నీవెవరివి తెలుసుకో. तुम कौन है जान लो। నీ స్థాయి ఏంది తెలుసుకో. तेरी स्थाई क्या है जान लो। ఏ స్టేజ్ లో ఉన్నావో तुम తెలుసుకో. कौन से जगह में है जान लो। చిన్న పిల్లవా, ये बच्चे हो, చిన్న పిల్లలు ఎక్కుండు. ये छोटे बच्चे ही रहो। ఒక వయసు పెరుగుతుందా, अगर एक स्थाई में हो పెరిగినట్లుండు. वैसे बड़े जैसी रहो। యవనస్తుడవయ్యావా, अगर जवान है, యవనస్తురాలవయ్యావా, अगर जवानी है యవనస్తులవలె మెదులు. वैसे ही रहो। లేక వివాహం అయిపోయిందా, ये शादी हो गया వివాహం అయిపోయినట్లు మెదులు. मतलब वैसे ही रहो। ఒక భర్త నీకున్నాడా, एक पति है, నాకు ఒక భర్త ఉన్నాడని मेरे మెదులు. लिए एक पति है करके वैसे ही रहो। భార్య ఉన్నదా, एक पत्नी ఒక है, భార్య ఉన్నదన్నట్టు మెదులు. एक पत्नी जैसे वैसी चलो। పిల్లలు ఉన్నారా, बच्चे हैं, పిల్లలు ఉన్నట్టు మెదులు. बच्चे है जैसी चलो। పిల్లలు లేరా, और बच्चे नहीं లేనట్టు है మెదులు. और बच्चे नहीं जैसे चलो। అత్తమామలు ఉన్నారా, सास है, मामा మెదులు है, వాళ్ళు ఉన్నట్టు. वैसे ही रहो। నీ బాధ్యత ఏంటో ఎరుగు, तेरी जिम्मेदारी क्या है जान लो। తెలుసుకో. जान लो వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత ఏంటి? उसकी जिम्मेदारी, तुम्हारी जिम्मेदारी क्या నీ है, మీద ఏ భారం మోపడి ఉన్నది? तुम्हारे ऊपर क्या जिम्मेदार నీ दिया స్థితి, गया నీ है, గతి, నీ స్థాయి ఏమై ఉన్నది? तुम्हारी स्थिति तुम्हारी गति क्या है। నీ స్థాయిని బట్టి నువ్వు ఉండడానికి సిద్ధపడు. तेरे स्थाई के अनुसार रहने के लिए నీ कोशिश करो। స్థాయిని దాటి వెళ్ళబాకు. तेरे स्थाई को पार करके मत నీ जाना। బౌండరీస్ దాటకు. तेरे सीमाओं के पार नहीं నీ करना। సరిహద్దులు దాటడానికి तेरे ప్రయత్నించకు. सीमाएं को पार करने की कोशिश नहीं करना। ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేశాడు. प्रभु हर एक व्यक्ति को एक सीमाएं बनाए। ప్రభుని అడుగు, प्रभु से मांगो, ప్రభువా నా సరిహద్దు ఏంటి? हे प्रभु मेरी सीमाएं क्या ఎక్కడి है, వరకు నా సరిహద్దు ఉంది? कहाँ तक मेरी सीमाएं है, ఎంతవరకు నా సరిహద్దులు నేను कहाँ విశాలపరచుకోవాలి? तक मेरी सीमाओं को मैं फैलाऊं। నువ్వు దేవుడిని అడుగు, तुम परमेश्वर से ప్రభువా, मांगो, నేను ఎలా ఉండాలి? हे प्रभु मैं कैसा నేను हूँ, ఎలా ఉండడం ద్వారా నీకు మహిమ? मैं कैसे रहने के द्वारा तेरी నేను भलाई, ఎలా మాట్లాడితే నీకు మహిమ? मैं कैसे बात करने से तेरी నేను भलाई, ఎలా ప్రజలతో సహవాసం చేస్తే నీకు మహిమ? मैं प्रजाओं से कैसी संगति करने से तेरी भलाई होगी। సంఘములో ప్రజల క్షేమము కొరకై మనం పాటుపడాలి. कलसिया में प्रजाओं के भलाई के लिए मेहनत करना మన है। ద్వారా ఎవరు కూడా అభ్యంతరపడకూడదు. हमारे द्वारा कोई भी परेशानी नहीं होना మన ద్వారా ఇతరులకు అభ్యంతర కారణంగా మనం ఉండకూడదు. और दूसरों के द्वारा भी हम आतंक नहीं पहुंचाना। అందుకే మన జీవితంలో इसलिए हमारे जीवन మనము में ఎవరమో తెలుసుకోవాలి. हम कौन है जानना चाहिए। ఏంటి నీ స్థితి? क्या है तेरी स्थिति। పిల్లల రకాల వస్త్రాలు. देखिए बच्चों को उनके लायक वस्त्र, యవనస్తుల రకాల వస్త్రాలు. जवानों को उनके लायक के वस्त्र। పిల్లలకు చేతులు లేకపోయినా ఏం కాదు కావచ్చు, देखिए बच्चों को अगर उनके अगर हैंड्स नहीं, हाथ नहीं है तो चलेगा, అట్లా నేను అనను. ऐसा मैं नहीं बोलूंगा। అంటే చాలా మంచిది, అది చిన్ననాటి నుండే మనం వాళ్ళకు ఒక క్రమాన్ని నేర్పిన వారమై. देखिए बचपन से उनको एक नियम से आप बढ़ा रहे हो तो बहुत अच्छी बात है। ఓకే, ఏదైనా బాడీ ఫ్రాక్స్ లెక్క వేస్తే చిన్న పిల్లలు కాబట్టి ఓకే. हो सकते है कि छोटे बच्चे थोड़ा सा मतलब कॉम्प्रोमाइज कर सकते हैं, కొంత ఎదుగుతున్నప్పటికీ बस थोड़े थोड़े जैसे बढ़ रहे हो, స్లీవ్లెస్ వేయకూడదు. मतलब उनके बिना हाथ के कपड़े नहीं पहनाना। చేతులు ఇంకా అవసరమైతే పూర్తిగా ఉండడం ఇంకా हो చాలా. सके तो फुल हैंड चाहिए। నిన్న ప్రిన్స్ వేసుకుంది, कल प्रिंसी ने डाली, చాలా బాగుంది. बहुत अच्छा है, నిండా వస్త్రాలు, पूरी भरपूर आंग भर, అది ఇంకా పెద్దది కాలే. वो बड़ी नहीं भी हो, బట్ ఇప్పటి ఆ స్థాయిలోనికి తీసుకురావాలి పిల్లలు. अभी से उस स्थाई में स्टेटस में लेके आना उनको।
పెళ్ళి అయింది, शादी हो गया, చీరనే నీకు సరైన వస్త్రధారణ. देखिए साड़ी तेरे लिए ठीक वस्त्र धारण है. నాట్ అలౌడ్ సల్వార్ సూట్స్ देखिए आपको सलवार सूट अलाउ नहीं करेंगे ఫ్రమ్ నెక్స్ట్ వీక్. और अगले हफ्ते से कृपया करके ध्यान दीजिए. స్కూల్కి పోతే ఒక యూనిఫామ్ ఉంది, देखिए स्कूल जाने से आपको एक यूनिफॉर्म है, నర్సు అయితే ఒక యూనిఫామ్ ఉంది, नर्स है तो एक यूनिफॉर्म है, కాలేజ్ స్టాఫ్ అయితే ఒక యూనిఫామ్ ఉంది, कॉलेज स्टाफ है तो एक यूनिफॉर्म है, డ్యూటీ వాళ్ళు అయితే వాళ్ళకు యూనిఫామ్ ఉంది, ड्यूटी वर्कर्स को एक यूनिफॉर्म है, గాడ్ సర్వెంట్స్ ఒక యూనిఫామ్ ఉంది. प्रभु के दास लोग को एक यूनिफॉर्म है. బిలీవర్స్ లేదా? विश्वासियों को नहीं है क्या? యూనిఫామ్ ఉంది. देखिए यूनिफॉर्म है, బైబిల్లో చదవండి ఎలాంటి बाइबल में पढ़िए कैसा यूनिफॉर्म है. చేత కాకపోతే ముందట బోర్డు ఉంది, ఆ యూనిఫామ్ ఉంది, अगर आपको अगर नहीं हो तो देखिए आगे में लिखा भी है, బోర్డు ఉంది, बोर्ड पे लिखा है, దాన్ని చదవండి. पढ़िए. తర్వాత बाद में నీ బ్యాగ్ లో तुम्हारे बैग में, మందిరానికి వచ్చే టైంలో, और जो मतलब भवन के आते समय, ఇంతకు ముందు చెప్పాను, इसके पहले मैं बताया हूँ, ఈ మూడు నీ సెట్ ఉండాలా. ये पूरा बाइबल सेट रहना चाहिए. దీనికి తప్పి अगर इसके बिना నేను చెప్తాను, ఇది కూడా అవసరం లేదు. मोबाइल की भी जरूरत नहीं है. कृपया करके ఇది మనల్ని ये हमको దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది, परमेश्वर के सम्मुख से दूर कर देता है. దేవునితో సంపూర్ణంగా గడపని. प्रभु के साथ में पूरा पूरा बिताने देता नहीं है. దీన్ని నేను కూడా పక్కకు పెట్టి ఆరాధనకు వెళ్ళేవాడిని, मैं भी इसको भी बगल में रख के आराधना में जाने वाला हूँ. కానీ దీన్ని నా దగ్గర ఉంచుకోవాల్సిన కారణం ఒకటే. लेकिन ये मेरे पास रहने का कारण एक ही है. ఎప్పుడు ఏ ఆపద వచ్చి ఎవరు ఫోన్ చేస్తారో దాని కొరకే ఉన్నది. बस कौन कब अर्जेंट में फोन करेगा उसी के लिए है ये. ఒక రోజు एक दिन నేను చాలా సార్లు ఆదివారం తీసుకొని ఇది వద్దని తీర్మానం చేసుకున్నాను. बहुत बार मैं मतलब निश्चय कर लिया कि रविवार को नहीं ले जाऊंगा. రోజు ఫోన్లు వచ్చి 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 సాయంకాలం 6 o'clock చూసిన ఫోన్. उस दिन इतने फोन आए मैं शाम ठीक 6 बजे देखा हूँ. పొద్దున 8 నుండి ఫోన్లు స్టార్ట్ అయినాయి. सवेरे 8 बजे से चालू हो गए. వాళ్ళ దగ్గర అల్టర్నేట్ నెంబర్ గానీ ఎవరి నెంబర్ గానీ లేదు. उनके पास और कोई दूसरे नंबर है भी नहीं. సాయంకాలం 6 గంటలకు ఫోన్ చూసేసరికి शाम को 6 बजे देखने से వాళ్ళ తల్లి చనిపోయింది, సమాధి కూడా అయిపోయింది. उनकी माता मर गई और समाधि भी हो गया. ఎంతో బాధపడ్డారు. देखिए मैं बहुत बाधा हो నా गया. ఏమైంది, ఫోన్ లేపలేదు. क्या हो गया, मैं अपना फोन नहीं उठाया. ఎంత క్లోజ్ గా ఉంటారు. देखिए कितने అన్నా, नजदीक रहते. ఏమైంది क्या हो गया भैया, क्या हो गया. తట్టుకోలేకపోయామా. देखिए मतलब उस बाधा को मतलब ये सही नहीं किए. అప్పటి నుండి నేను దీన్ని దగ్గర పెడతాను. तब से मैं अपने पास में रखता हूँ. मैं ఫోన్ చూసి వెంటనే కాల్ చేయడానికి కొంత సదుపాయం ఉంది. देखिए फोन देखने से और तुरंत कॉल कर सकते हैं. ఓకే, అలాంటి ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే వాడొచ్చు, देखिए अगर इमरजेंसी कॉल है तो आप उसका उपयोग कर सकते हैं, లేకపోతే పక్కకు పెట్టడం మంచిది. लेकिन आप उसे बंद करके बगल में रखिए. తర్వాత बाद में ఒక సెట్ ఇది అయిపోయింది. एक सेट ये हो गया. అవసరం అయితే अगर जरूरत है రాసుకోవడానికి लिखने के लिए, ఏదైనా డైరీ, अगर एक कोई डायरी, ఏదైనా డైరీ దొరకదంటే अगर कोई डायरी नहीं है समझो, హెబ్రోన్ డైరీ ఉంది, हेब्रोन डायरी अपने पास अवेलेबल है, అది తీసుకో. वो ले लो. లేదు ఒక నోట్ బుక్ మెయింటైన్ नहीं చేయి. तो फिर एक बुक खरीद लो बाहर से. లేదనుకుంటే नहीं है అవసరం లేదు. कोई जरूरत नहीं. రాయాలా నేర్చుకోవాలంటే అవసరం. देखिए लिखना है, अगर सीखना है तो जरूरी है. అయిందా? ఇప్పుడు నాలుగవది चौथा మేకప్ బాక్స్. मेकअप बॉक्स మందిరానికి అవసరం లేదు. भवन में जरूरत नहीं. అసలు నీ మేకప్ వద్దు మందిరానికి अगर వచ్చి. देखा गया तो तेरे को मतलब मेकअप की जरूरत ही नहीं भवन में आने के దేవుడు నీ लिए. అంతరంగ సొగసును సౌందర్యాన్ని కోరుతున్నాడు. तेरे भीतर के हृदय को, तेरे खूबसूरत को चाहता है అసలు परमेश्वर. మన మేకప్ సౌందర్యమే కాదు, देखिए मेकअप खूबसूरत के लिए नहीं, మనకు నిజమైన సౌందర్యం ఏంటో తెలుసా? हमारा सही सौंदर्य क्या है. చదవండి యోబు గ్రంథం. देखिए अय्यूब की पुस्तक నిజమైన సౌందర్యం 20 రాసి పెట్టుకోండి. ఈ మాట చాలా చక్కటి మాట. लिख कर रखिए कृपया करके. ఉదయకాలమే చదువుతా వచ్చాను ఈ మాట. सवेरे हम पढ़ते हुए आए. ఎంతో స్పష్టమైన మాట, ఎంతో చాలా स्पष्ट బాగుంది. रीति से लिखा है, बहुत अच्छा लिखा है. ఎన్నో అధ్యాయము? कितना अध्याय? 26 13. 26 और उसका 13 पद पढ़िए. 26 13 మొదటి లైన్ మాత్రమే. ఆయన ఊపిరి విడవగా అందం వచ్చును. ఎట్లొచ్చిందట అందం? उसको श्वास से आकाश मंडल स्वच्छ हो जाता है. స్వచ్ఛ జాత అంటే బాగైపోయింది, అందం వచ్చింది.
వచ్చింది. देखिए अच्छा मतलब खूबसूरत आ गया. ఎప్పుడు వచ్చిందండి అందం? कब आया? బ్యూటీ పార్లర్ పోతే రాలే, ब्यूटी पार्लर जाने से नहीं आया, మేకప్ బాక్స్ నీ దగ్గర ఉంటే రాలే, मेकअप बॉक्स तेरे पास रहने से నీ नहीं आया, బొమ్మలు కత్తిరించుకుంటే రాలే, నీ బొమ్మలు और కత్తిరించుకుంటే तेरी రాలే, छोटी बांधने से नहीं आया, లేకపోతే నీ ఎంటికలు రంగేసుకుంటే రాలే, तेरे बालों को रंग डालने से नहीं आया, నీ ఎంటికలు కట్ చేసుకుంటే కూడా రాలే. तेरे बाल काटने से भी नहीं నీ आया, లోపట ఊపిరి పోస్తే ఈ అందం వచ్చింది. तेरे अंदर में श्वास फूकने से और तेरे अंदर में ये खूबसूरत आ गया. ఇవన్నీ పెట్టుకో, ये सब कुछ लगा लो. దేవా నా ప్రాణం తీసుకో అను. ये परमेश्वर मेरे प्राण को ले लो. అందం ఉంటుందా? तुम्हारा खूबसूरत रहेगा, ఉంటుందా అండి? रहेगा. ఓ శవం ఉంది, एक मतलब वहां पे लाश है. మంచిగా పెదవులకు లిప్స్టిక్ పెట్టినాం, अच्छा मतलब उसको ओटो को लिपस्टिक लगाए బొమ్మలు కట్ చేసినాం, और उसके मतलब हाईब्रोज कर दिए, ఎంటికలు కట్ చేసినాం, बाल भी कर दिए. ప్రయోజనమా? उससे क्या फायदा? నేను మీకు అనుభవాలు కూడా చెప్తా. मैं कुछ आपको अनुभवी में बांटता हूं. मैं ఓ దగ్గర एक जगह में ఓ సహోదరుడు ప్రభువుని ఎదిరించాడు. एक मतलब भाई और प्रभु में सो गया. గడ్డం ఇట్లే ఉంది. पूरी दाढ़ी वैसी है. నేను అన్నా मैं बोला हूँ అది సేవింగ్ చేస్తే బాగుంటుంది. शेविंग करने से अच्छा रहा होगा. వాళ్ళ తండ్రి అన్నాడు उसका पिता ने कहा అవసరం లేదు, ఎట్లుందో అట్లే ఉండని. कोई जरूरत नहीं है, जैसा है वैसे रहने दो. అప్పుడు నాకు అనిపించింది तब मुझे लगा ఏం అవసరం, क्या जरूरी है, యాజ్ ఇట్ ఈస్ ఎట్లుండో जैसा है वैसा ही रहने दो. సేవింగ్ చేసినంత మాత్రం ఏమన్నా ప్రయోజనం? क्या शेविंग करने से कोई फायदा है? మనం కూడా అంతే. हम भी वैसा ही. నువ్వెంత పూసినా चाहे तुम कितने भी लगाओ, లోపల ఊపిరి లేదు, अगर अंदर श्वास नहीं है దానికి అందం వస్తుందా? उसको खूबसूरत ఈ आएगा. మాట రాసి పెట్టుకోండి. ये बात लिख के रख लिए. యెహోవా ఊపిరి వారికి అందం ఇచ్చాను. देखिए यहोवा का जो श्वास है उनको खूबसूरत दिया. ఊపిరి లేకపోతే అందం లేదు. अगर श्वास नहीं है तो खूबसूरत అంటే नहीं है. నువ్వు వేరే అందాలు తయారు చేస్తున్నావు అంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నావు అని దాని అర్థం. यानी कि तुम दूसरे खूबसूरत को तैयार कर रहे हो, इसका मतलब प्रभु का अपमान कर रहे हो. దేవుడు తయారు చేసినప్పుడు ఆయనకు అర్థం కాలేదు. देखिए प्रभु को मतलब तैयार करते हुए समझ में नहीं आया, అందుకే ఆయన కంటే ఎక్కువ తెలివి ఉంది నీకు అని దాని అర్థం. इसलिए उससे बढ़कर तुम्हें अकल है करके ये समझ है. నేను గత 2 నెలల ముందు నుంచి मैं पिछले 2 महीने से పౌడర్ డబ్బా తెస్తా కానీ पाउडर लाता हूँ, పెద్ద డబ్బాలు తెస్తా, बड़े, ఇబ్బంది ఏం లేదు. कोई तकलीफ नहीं, నేను పెట్టుకోను అని తీర్మానం చేసుకో. लेकिन मैं नहीं लगाऊंगा करके ऐसे मैं निश्चय कर लिया हूँ. పిల్లలు తెచ్చిస్తారు, बच्चे ला कर देते हैं. వద్దు పెట్ట నాకు, नहीं नहीं मुझे नहीं चाहिए, పెట్టుకో పప్ప. नहीं चाहिए. తీర్మానం చేసుకున్న పౌడర్ मैं నిశ్చय कर लिया कि मेरे को पाउडर नहीं होना, నూనె మాత్రం పెడతా. बस तेल लगाता हूँ. ఎందుకు పెడతా అది కూడా क्यों? చెప్తా. उसका भी रीजन है, బైబిల్లో ఉంది, बाइबल में है. నీ తలకు నూనె తక్కువ చేయొద్దు. तेरे सिर को मतलब तेल की कमी होने नहीं देना. నూనె పెట్టకపోవడం పాపం. अगर तेल नहीं लगाओ तो पाप है. ఎంటికలకు నూనె పెట్టకపోవడం పాపం, बालों को अगर तेल नहीं लगाओ तो पाप है. పెట్టడం వాక్య ప్రకారం. हाँ देखिए लगाना वचन के अनुसार. తెలుసుకోవాలి ఏం చేయాలి ఏం చేయాలి, जानना चाहिए क्या करना क्या नहीं करना, బావుగా తెలుసుకోవాలి. बहुत अच्छे तरीके से जानना. మనం బావుగా తెలుసుకుంటే अगर अच्छे से जानने से ఇతరులకు బావుగా తెలుపుతాం. और दूसरों को हम बताएंगे, అడుగుతారు, पूछेंगे, మన ప్రాక్టికల్ లైఫ్ ని అడుగుతారు. हमारी जो प्रैक्टिकल के लाइफ को पूछेंगे. ఒకసారి మేము ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నా, एक बार हम सफर कर रहे थे ट्रेन में, ఒక ఆయన మా ముందు కూర్చున్నాడు, एक भाई आगे बैठा है, బాగా చూస్తుండు, बहुत देख रहा हमारी तरफ, బాగా చూస్తుండు, बहुत देख रहा हमारी బాగా तरफ. చూసి देख देख कर చక్కన అన్నాడు, तुरंत बोला, బ్రదర్ మీరు సేవకులా? ब्रदर आप प्रभु की दास हो? అవునయ్యా అన్న. हाँ जी. మళ్ళీ నేను అడిగాను, फिर मैं दोबारा पूछा ఎట్లా గుర్తుపట్టావు? आप कैसे पहचाने? నాకు బైబిల్ సంచి కూడా లేదు, मेरे हाथ में तो बाइबल का थैला भी नहीं है, బైబిల్ కూడా నేను బ్యాగ్ లోనే పెట్టాను, बाइबल भी अपने बैग में लगा दिया हूँ. బయటకు ఏమి లేదు, कुछ नहीं है पहचाने మరి के लिए. ఇలాంటి వైట్ డ్రెస్ కూడా లేదు. वाइट ड्रेस भी नहीं है, గుర్తుపట్టాడు. पहचान ఎట్లా గుర్తుపట్టాడు అడిగాను. कैसे? అప్పుడు చెప్పాడు, तब उसने कहा సిస్టర్ కు ఏమి లేవు కదా. सिस्टर के मतलब पास में कुछ भी नहीं है ना, ఏమి లేవంటే मतलब चूड़िया सोना चांदी जो भी చెవులకు ముక్కులకు మూతికి రంగు, कुछ भी नहीं है ना. అర్థమైందా? ఎందుకు చెప్తున్నది? मैं ये क्यों बता रहा हूँ, मैं సాక్ష్యం. ये गवाही है. బయటోళ్ళు మన రంగులను చూసి గుర్తుపడతారు మనం ఎవరిమి. देखिए बाहर के लोग हमारे जो रंग को देखकर पहचानते हैं कि ये నేను कौन है. విశ్వాసిని అని చెప్పుకోవడం అవసరం లేదు. मैं विश्वासी होकर के बताने की जरूरत नहीं, నేను హెబ్రోను అవసరం లేదు. मैं हेब्रोन होकर के जरूरत नहीं. నువ్వు ఉన్న బోట్ల నీ సాక్ష్యం హెబ్రోన్ అని చెప్పు. तुम जा है वहीं पे गवाही देता है कि तुम हेब्रोन है, कौन है. సాక్ష్యం తోటి బయటికి రావాలి. गवाही से बाहर आना चाहिए अपना अच्छापन. మనము
ఎన్ని తప్పులు చేసి బయటికి చెప్పినంత మాత్రాన అది కరెక్ట్ గా हम कितनी गलतियां भी कर कर बाहर दिखाने से फायदा नहीं, మన అంతరంగంలో రా हमारे भीतर से आना। మన గురించి ఇతరులు సాక్ష్యం हमारे बारे में दूसरे लोग गवाही देना। ఇక్కడికే మనం ఈ రోజు బోధన ముగిస్తాం. बस यहीं तक हम आज की जन्नत ఏం करेंगे। చేయాలంట? क्या करेंगे? ప్రభు అన్ని బాగు చేశాడు, प्रभु ने सब कुछ మనం ठीक किया, బాగుగా తెలుసుకోవాలి. हम उसे जानना ఏంటిది? चाहिए। क्या है? వాక్యాన్ని, वचन को, మన జీవితాన్ని, हमारे जीवन మన को, వస్త్రధారణ, हमारे वस्त्रधारण, మన తిండిని, हमारे खाना, మన త్రాగుడును, हमारा पीना, మనం ధరించేది, हमारा जो పిల్లలకి वस्त्रधारण, ధరింపజేయాలా? जो बच्चों को क्या पहनाना है, పెద్దలు వేసుకోవాలా? बच्चे लोग क्या पहनना। ఇప్పుడు ఇక్కడనే ఈ పాటే అయిపోయింది बस यही खत्म हुआ। అనుకుంటుండొచ్చు వీళ్ళంతా. ये सब लोग समझ रहे होंगे। ఏ ఊరికే మాకేనా? बस सब अब हमेशा हमको వీళ్ళకేం లేదా? पुरुषों कुछ ఇప్పుడు नहीं, ఇటు వైపు వస్తున్నాం మెల్లగా. अभी थोड़ा सा इधर। మీరెందుకు బాధపడతారు బిడ్డలారా? तुम काहे के लिए इतने तकलीफ दुख में हो? అక్కలారా, చెల్లెల్లారా, बहनों తల్లులారా, बहनों నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, देखिए मेरे भाइयों, మీకు కూడా ఉంది. तुम्हारे लिए भी है। డోంట్ అలౌడ్ జీన్స్. देखिए बिल्कुल जीन्स अलाउ नहीं है, మనం అసలు వేసుకోకూడదు. हम बिल्कुल पहनना ही नहीं, మనం ఫార్మల్ డ్రెస్ లో ఉండాలి. ओनली कैजुअल फॉर्मल ड्रेस पहनना चाहिए। దీనికి మీకు మంచి ఉదాహరణ దయాసాగర్ ను ముందట పెడతా. इसके लिए मैं आपको अच्छा उदाहरण भाई दया सागर का है। బైబిల్లో ఉన్న వ్యక్తిని దేను, देखिए बाइबल में जो व्यक्ति उसे మీరు नहीं, చూడని వ్యక్తులను దేను, तुम जो नहीं देखे वो व्यक्ति మీ नहीं, ముందట మెదిలి దేవుని దగ్గరికి పోయిన వ్యక్తినే ముందట పెడతా. तुम्हारे पास जो था वो चला गया प्रभु के सम्मुख में, उसको मैं आगे लाऊंगा। వండర్ఫుల్ డ్రెస్. देखिए कितना अच्छा अद्भुत है। ఒకసారి కళ్ళలోకి తెచ్చుకో, एक बार आंखों में अपने आप को ला लो, తన జీవితం, తన ప్రవర్తన, उसका जीवन और उसका जो है वस्त्रधारण। బస్ ప్రభా నన్ను అట్లా సిద్ధపరచు. हे प्रभु वैसे मुझे बदल दे, ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్. सादा सीधा सिंपल। ఒకవేళ ఏదైనా కలర్స్ ఉన్నా కూడా ప్లెయిన్ కలర్స్, లైక్ ఇట్లా వచ్చింది, ఇలా ఇట్లా अगर ప్లెయిన్ కలర్స్. अगर कुछ है तो प्लेन कलर पहनिए, లైట్ కలర్స్. सीधा। ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అనుభవం, ఈ సాక్ష్యం ఎంతో అవసరం. బహుశా ఈ సాక్ష్యాలు మనము ఒక వ్యక్తి బ్రతికుండగా మాట్లాడలేము. प्रिय भाइयों बहनों, ये गवाही बहुत जरूरी है। ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు మాట్లాడలేము. जब एक व्यक्ति जीवित रहता तो हम बात नहीं कर सकते। ఎందుకు? क्यों? ఆ వ్యక్తి ముగించిన తర్వాతనే తన యొక్క విలువ అర్థమవుతుంది. क्योंकि उस व्यक्ति का अंत होने के बाद ही उसका कीमत पता लगता है। ఉదాహరణకు उदाहरण ఇంట్లో మనం అందరం ఉన్నప్పుడు మన విలువ అర్థం కాదు. देखिए, घर में हम सब लोग हैं, समझ में नहीं आता है। మనం ఇంటి నుంచి బయటికి పోతే మన విలువ అర్థమైంది. हम घर से बाहर जाने के बाद समझ में आता దాని है। గురించి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. उसके बारे में एक उदाहरण देता हूँ నేను मैं। నా జీవితంలో ఎప్పుడు కూడా బయటికి ఎక్కువ దినాలు వెళ్ళలేదు. मेरे जीवन में मैं कभी बाहर नहीं गया। ఎటైనా పరిచర్యకి వెళ్ళినా కూడా 2 దినాలు 3 దినాల్లో बस వచ్చేవాడిని. कोई सेवा में जाता हूँ तो 2 से 3 दिन में वापस కానీ लौटता हूँ। వివాహమైన తర్వాత ఒక్కసారి ఒక వారం ఉన్నాను నేను మెట్పల్లిలో. लेकिन शादी होने के बाद मैं मेटपल्ली में 1 हफ्ता था। అప్పుడప్పుడు ఈ మధ్యలో కూడా అప్పుడప్పుడు ఉంటాం. बस कभी कभी అది సమయాన్ని బట్టి वो समय के చాలా अनुसार, కాలానికి వెళ్తాం కాబట్టి అప్పుడప్పుడు ఉండాల్సి వస్తుంది. बस मतलब बहुत दिन के बाद जाते तो रहने की जरूरत है। అది కూడా కష్టకరంగానే. वो भी है बहुत ही मुश्किल से, ఎందుకంటే సంఘాన్ని వదిలిపెట్టి పరిచయం వదిలిపెట్టి ఉండడం మాకు కూడా क्योंकि ఇష్టం ఉండదు. कलसिया को छोड़ के और रहना हमारा इच्छा नहीं है। అయితే ఉండాల్సి వచ్చినప్పుడు लेकिन जब रहने की जरूरत है అంటే అప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు, మేము ఇద్దరమే వెళ్ళాం. तब सब लोग यही थे और हम दोनों गए। నానున్నాడు, నానమ్మ అందరూ ఉన్నారు. सब लोग गए, माता पिता सब लोग। ఉన్నప్పుడు ఏం కాదు. जब थे तब कुछ नहीं था। నేను పోయిన తర్వాత जब मैं जाने के ఫోన్ बाद వస్తా ఉంటుంది. फोन आते रहते हैं, కరెంటు పోయింది, भैया लाइन गया, రావట్లేదు, नहीं आ रहा। చూశారా? देखिए, అప్పుడు మనిషి ఉన్నప్పుడు అర్థం కాకపోయేది. ఎన్నిసార్లు కరెంటు పోయినా వస్తుంది, जब वो పోయేది मनुष्य అర్థం కాదు, వచ్చేది అర్థం కాదు. जब वो मनुष्य था समझ में नहीं आया, कितने बार रहने से भी आता और जाते रहता था। ఎందుకంటే పోయి బాగు చేసేది వచ్చేది వెంటనే. क्योंकि तुरंत ठीक करते तो आ जाते थे। ఎప్పుడైతే బాగు చేసే మనిషి ఇంట్లో లేడో అప్పుడు ఏర్పడేది వాళ్ళ जब కరెంటు ठीक करने పోయింది. वाला आदमी नहीं है तो तब समझ में आता था कि करंट नहीं है। మీకు ఎందుకు ఈ మాట గురించి చేస్తున్నాను? तब मैं तुम्हें क्यों याद दिलाता మనిషి हूँ, ఉన్నంత మట్టుకు మనిషి విలువ అర్థం కాదు. మనిషి లేని తర్వాత మనిషి యొక్క విలువ क्योंकि అర్థమైంది. जब तक मनुष्य है तब उसका कीमत पता नहीं लगता, तो वो जाने के बाद उसका कीमत मालूम रहता है। జ్ఞాపకం ఉంచుకోండి, याद रखिए, మన వస్త్రధారణ हमारा धारण वस्त्र धारण తెలుసుకో, आप जान लो। వాక్యం చదువు. देखिए वचन पढ़ो, ప్రభు నేను ఎలా ఉండాలి, हे प्रभु मैं कैसे ఎలా रहना, ఉండాలి, कैसे నా रहना, వస్త్రాల వలన ఎంతమందిని మార్చాలి, मेरे वस्त्र के द्वारा कितने लोग बदलना, నా ముఖాన్ని చూసి ఎంతమంది మందిని मेरी రావాలి. चेहरे को देखकर कितने लोग कलसिया में आना, भवन में आना। లేకపోతే नहीं నన్ను तो। చూసి అట్లే నన్ను చూస్తా ఉండి పాపములో పడాలి. देखिए मेरे को देखकर वैसे पाप में गिर जाना,
అందుకే భక్సింగ్ గారు చెప్పేవాడు, इसलिए भाई भगत सिंह कहते थे యువర్ డ్రెస్ ఇస్ వెరీ కరెక్ట్ డ్రెస్, మంచి సూట్ అయిన డ్రెస్, तुम्हारा जो ड्रेस है बिल्कुल सही ड्रेस है, శక్యమైనంత వరకు తెల్ల బట్టలు వేసుకో, हो सके तो आप सफेद कपड़ों का इस्तेमाल कीजिए, రంగులు లేని బట్టలు వేసుకో, बिना रंग के తెల్ల బట్టలు వేసుకో. सफेद। కానీ అందరికీ సాధ్యం కాదు కావచ్చు, हो सकता है कि ये सबके लिए साध्य नहीं है, బహుశా लेकिन అలవాటు చేసుకుంటే అది కూడా అలవాటు. लेकिन आप आदत कीजिए तो आपको आदत में आ जाएगा। మనుషుడు ఎట్లా దేనికి అలవాటు అయితే దానికి అలవాటు देखिए అవుతాడు. मनुष्य आप जैसे आदत डालोगे तो उसी की आप आदत बन जाएंगे। కొన్ని దినాల మటుకు నాకు కూడా తెల్ల వేసుకోబుద్ధి కాదు. कुछ दिन तक मुझे भी पसंद नहीं आया सफेद कपड़े, ఇప్పుడు తెల్ల వేస్తున్నా కదా, अभी तो मैं कपड़े सफेद पहना हूं రంగులు ना, వేయబుద్ధి కాదు. अभी दूसरे कपड़े नहीं पहन सकता हूं मैं, ప్రయాణంలో ఉన్నా కూడా తెల్ల వేయబుద్ధి. चाहे मैं यात्रा में क्यों ना हो मैं व्हाइट ही रहूंगा मेरा। కాకపోతే ఉతికేటోళ్ళకు ప్రయాసం అయిద్దని అప్పుడప్పుడు వాళ్ళని ఆలోచించి నేను మార్చుకుంటా. बस धोने के लिए मतलब तकलीफ होता करके उनको ध्यान में रखते हुए मैं चेंज करता हूँ, కానీ लेकिन తెల్లవి. सफेद। ప్రియ సోదరి సోదరుడా, प्रिय भाइयों बहनों, మనం జ్ఞాపకం చేసుకునే విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి కొరకు हम जो भी कुछ याद कर रहे हैं सब जानने के लिए ఒకసారి మన జీవితాన్ని एक बार हमारे जीवन को ప్రభు శరీర రక్తంలో పాల్పొట్టు प्रभु के मेज में भाग लेने के पहले ప్రభుని అడుగుదాం. प्रभु से पूछेंगे, అవును ప్రభు, ये प्रभु మా ముందే మా ఎదుటనే ఎంతో మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులు ఎత్తబడుతున్నారు, हमारे सामने अच्छे अच्छे गवाही लोग वो सब लोग उठाए ले जा रहे हैं, మరి మా సాక్ష్యం ఎందుకు మార్చబడొద్దు? तो हमारी गवाही क्यों नहीं बदलना, బాగు చేసుకోవద్దు, क्यों ठीक ठाक नहीं करना, మార్చుకుందాం, बदलेंगे, సరి చేసుకుందాం. ठीक करेंगे। చిన్నపిల్లల నుండి వాళ్ళకి అలాంటి క్రమం నేర్పుదాం, देखिए बचपन से भी ऐसे उनको नियम में चलाएंगे, అలాంటి క్రమం నేర్పుదాం. ऐसे नियम सिखाएंगे। నేను మొన్న ఒక షాపు పోయాను, कल मैं एक दुकान में गया పిల్లలకి ఏదో క్లిప్స్ తేవడానికి. बच्चों को क्लिप्स लाने के लिए, పోతే అక్కడ वहाँ पे ఒక షీట్ తగిలిచ్చింది, एक शीट लटका के పెన్నులు. मतलब पेन के, అది పెన్ను కదా అని నేను తీసుకున్నా. मैं पहने करके उसको लिया हूं मैं, పెన్ను కాదు, वो पेन नहीं है। అది కాటికేదేమో అంటారట కదా అని. అది చూడండి, మనుషులను అంటే లోకం వైపు తిప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది లోకం. देखिए वो मतलब वो काजल का पेंसिल है, काजल का पेंसिल। ఎంత సాధనాలు. देखिए कितने मतलब साधन निकले हैं। మేము చిన్నగా ఉన్నప్పుడు కాటిక డబ్బలు దొరికేది. देखिए हम बचपन में थे तो मतलब वो डिब्बे मिलते थे, మా అమ్మ దాన్ని తీసుకొని రాసేది, हमारी माँ उसे निकाल कर आंख में लगाती थी, కళ్ళకు ఈడ కాళ్ళకు ఎన్నెన్నో బొట్టు పెట్టేవాళ్ళు. बस पूरे टीके पूरे लगाते थे, కాటికలు రాష్ట్రాలు पूरे लगाते थे। అట్లా ఆ డబ్బలు చూసాం. वैसे वो डब्बे को देखते थे हम। నేను నిన్న పెన్ను చూసి ఆ పెన్సిల్ చూసి कल मैं वो पेंसिल देखकर, చూడండి, ప్రజలకు చేతికి అంటకుండా డైరెక్ట్ కళ్ళ కాన్నే. देखिए प्रजाओं को इतना सुविधा दी है कि हाथ को भी नहीं लगना। కింద ఇతిహాస్ చదివినా, तब मैं उसके नीचे इतिहास पढ़ा हूं मैं। ఇతిహాస్ ఏముందంటే क्या है इतिहास? ఎక్కడైనా ఎప్పుడైనా ఇది వాడొచ్చు, जहाँ भी कहीं भी आप इसका यूज कर सकते हैं, కొంచెం అంత భోంగానే పెట్టొచ్చు. बस थोड़ा सा जैसा निकलेगा तुरंत लगा सकते అట్లా हैं, రాసుంది దాని మీద. वहाँ लिखा है। అప్పుడు అర్థమైంది ఎంత సువిధ ఉంది. देखिए तब समझ में आया कितना सुविधा दी है लोगों के लिए। చూడండి, పాపంలో పడడానికి అన్ని సువిధాలు ఉన్నాయి, पाप में गिरने के लिए उतने सारे सुविधा है, నీతిలోనికి రావడానికి కూడా వాక్యం నీకు అన్ని సువిధాలు ఇస్తుంది. तुम धार्मिक में आने के लिए भी उससे बढ़कर सुविधा देते पवित्र शास्त्र। ఇవన్నీ కొన్ని కఠినమైన మాటలే, कुछ थोड़ा सा तकलीफ देने वाली बातें हैं, దయతో మీకు బాధ కలిగితే క్షమించండి. कृपया आप कुछ तकलीफ है तो क्षमा कीजिए, కానీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను, लेकिन हम प्रेम से कहते हैं ఇవన్నిటిని ఫాలో చేయడానికి ఇష్టపడండి. इस सब को छोड़ दो और धर्म को आप फॉलो करो। ఇఫ్ యు ఆర్ ఫాలో, ఇది ఫాలో చేస్తే अगर ये फॉलो अगर करेंगे రాబో తరాలు నిన్ను జ్ఞాపకం చేస్తారు, आने वाले पीढ़ियां भी तुझे याद रखेंगे, మన పిల్లలు జ్ఞాపకం చేసుకుంటారు. तुम्हारे बच्चे याद रखेंगे, లేకపోతే नहीं तो మాసిపోతాయి మన పేర్లు. हमारे नाम मिट जाएंगे। నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటారని బైబిల్ చెప్తుంది. देखिए धर्मियों को याद रखेंगे, स्मरण किया कर को लिखा है यहाँ पे। భక్తులను జ్ఞాపకం చేసుకుంటారా? देखिए भक्ति इनको याद करेंगे नहीं, మాసిపోతాయి పేర్లు. मिट जाते అందుకే इसलिए ప్రయాసపడదాం. प्रयास उठाएंगे। ఇట్లా చెప్పుకుంటా పోతే సమయం పోతుంది. अगर ऐसा बताने जाए तो हमारा समय बस नहीं होगा, समय निकल रहा है, ముగిస్తా. अंत करेंगे। ఒక మంచి తీర్మానం, एक अच्छा निश्चय, ఇప్పటి వరకు పలికిన మాటలు, अभी तक हमने जो बताए అనుభవాలు अनुभव ప్లస్ మీరు చూసిన కథలే, जो हम दो तुमने जो देखा तुम्हारे सामने, మన జీవిత చరిత్రలే, हमारी जीवन के चरित्र इतिहास। రిపెంటెన్స్, పశ్చాత్తాపడదాం. पश्चाताप, ప్రభువా, हे प्रभु
మా జీవితాలను సరిచేయి. हमारे जीवन को ठीक कर ఇప్పటి నుండి अभी से। ఒక మంచి తీర్మానం एक చేసుకో. अच्छा मतलब पश्चाताप हो जाओ। మాదిరిగా ఉంటాను. मैं दूसरे का आदर्श बन के నా रहूंगा। మాట, मेरी నా बातें, క్రియ, मेरी काम, నా చూపు, मेरा నా नजर, వస్త్రధారణ, मेरा वस्त्रधारण, నా నవ్వు, मेरा నా हंसना, ఏడుపు, मेरा रोना, ఏదైనా ఇతరులకు चाहे బాధకరంగా. कुछ भी हो दूसरे को आदर्श रहेगा। భగత్ సింగ్ గారిని भाई बख्शी జ్ఞాపకం చేసుకోవాలంటే याद स्मरण करने के लिए భగత్ సింగ్ గారి నవ్వును జ్ఞాపకం చేసుకుంటారు కొంతమంది. देखिए भाई भगत सिंह के हंसी को और स्मरण करते ఆయన हैं। ఏదైనా ఇట్లా ఏదైనా ఉదాహరణలు చెబుతూ अगर कोई अगर उदाहरण बताते हुए ఏదైనా చెప్పినప్పుడు మీరు బాగా నవ్వుతారు కదా, अगर कुछ बताने से हंसते रहो लोग, ఆయన నవ్వేవాడు కాదట. वो हंसता नहीं था। वो ఇట్లా స్మైల్ చేసి ఊరుకునే. बस थोड़ा सा ऐसा स्माइल करता था, ఊరుకునే, నవ్వేవాడు కాదు. नहीं हंसता था। ఎంత నవ్వి అండి, चाहे कितना भी चाहे हंसा हो, కేవలం స్మైల్ చేసి ఊరుకునే. थोड़ा सा बस हंसमुख। అదే జ్ఞాపకం చేస్తుంది. क्या याद दिलाता ఆయన है? చెప్పేవాడు, बताता है। మనం అన్ని జనులు సంతోషించంటూ సంతోషించు. देखिए जैसे अन्य जातियां लोग जैसे खुशी मनाते हैं वैसे नहीं मनाऊंगा। ఇతరులకు మన నవ్వు వినిపియొద్దు, మన ఏడుపు వినిపియొద్దు. दूसरों को हमारा हंसी भी नहीं सुनाना, हमारा रोना भी नहीं सुनाना। ఏడుపు గురించి కూడా చెప్పేవాడు. रोने के बारे में बताता था। కొంతమంది ప్రార్థనలు ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. कुछ लोग प्रार्थना रोते हुए प्रार्थना करते थे। దాంట్లోనే అర్థమైపోద్ది వీళ్ళకి బాగా అవసరత ఉంది. उसी में समझ में आता है कि इनको बहुत जरूरी है। ఆ ప్రార్థన చూపెట్టుకునే ప్రార్థన అని చెప్పి वो जो प्रार्थना है दिखाने वाला प्रार्थना, దాని కొరకు ఏం చెప్పేటోడు అంటే, उसके लिए అంత బాధ ఉంటే అంత ఏడుపు ఉంటే ఇంట్లో తలుపు పెట్టుకొని ఏడ్చి ప్రార్థన अगर చేయి. उसका तकलीफ है तो घर में अपना दरवाजा बंद करके సమాజంలో నీ ప్రార్థన సామాన్యంగా ఉండాలి. समाज में जो प्रार्थना है सामान्य रीति से रहना है। సమాజంలో సామాన్యంగా ఉండాలి. समाज में बिल्कुल साधारण। కొత్త సంవత్సరం కుక్క కూడా వచ్చింది ఆరాధన. नए साल में कुत्ता भी आ गया, देखो थोड़ा మోకరించండి. నిన్న ప్రేమ మీద ఉండే నేను రాలి ఇయ్యాలి వచ్చింది. देखिए कल प्रीति भोजन